హాయ్ హలో దిస్ ఈస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాగ్. సో ఆషాఢం అనమాట. ఆషాఢం అంటే గోరింటాకు, అందరికీ గుర్తుకొచ్చేది గోరింటాకు కదా. సో నేను పుట్టపర్తిలో ఉంటే పెట్టుకునేదాన్ని కాదు, ఆప్షన్ లేదు అక్కడ, ఎవరు ఎవరు తెచ్చి ఎవరు అలా అనమాట. సో ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మొహరం అని చెప్పి, నేను వదిన. సో ఈ వ్లాగ్లో మేము గోరింటాకు పెట్టుకుంటాం. దాని గురించి కొంచెం మాకు తెలిసింది కూడా మీతో షేర్ చేసుకుంటాం అనమాట. ఎందుకనేది యాక్చువల్గా హస్బెండ్స్తో పెట్టించుకోవాలి, కానీ మా హస్బెండ్ పెట్టేంత పర్సన్ కాదనమాట. సో మాకు మేమే పెట్టుకొని సంతృప్తి పడాలి. సో గోరింటాకు తెంపుకొని అది ఎక్కడుంది, ఎక్కడికి వెళ్తామో అదంతా ఈ బ్లాగ్లో అయితే నేను షేర్ చేసుకుంటాను అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. అమ్మ వాళ్ళ దొడ్లోనే ఉంటుందన్నమాట గోరింటాకు చెట్టు. ఆల్మోస్ట్ అంతా తీసుకెళ్ళిపోయినారు చాలామంది. నేనైతే వెళ్ళి చూసి వచ్చాను ఫస్ట్ ఉందా లేదని. చెట్టు అయితే పెద్దగా కనిపిస్తుంది కానీ ఆకులు అనేవి అస్సలు లేవు. అంటే ఇప్పుడే కొత్త కొత్తగా ఆకులు వస్తాయన్నమాట. సో పెట్టుకోవడానికి రీజన్ వచ్చేసి ఆకాషాఢంలో పెట్టుకుంటే మంచిది, అవన్నీ సెకండరీ అంట. అంటే ఈ వర్షాలు పడడం వల్ల చేతుల్లో బ్యాక్టీరియా ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకని చెప్పి దాని నుంచి గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకు వేడి అనేది తగ్గిస్తుంది కదా. సో అందుకు గోరింటాకు పెట్టుకుంటే వేడి తగ్గుతుంది అని ఆషాఢంలో వర్షాకాలంలో పెట్టుకుంటే మంచిదని అలా పెట్టినారంట. అంతేగాని హస్బెండ్ పెడితే మంచిది, ఇంకొకరు పెడితే మంచిది, అవన్నీ సెకండరీ అనమాట. సో ఇక్కడైతే ఇంకా నేను ఒకదాన్నే తెంపుకోలేక ఆకు పీక్కోవడం చాలా టైం అవుతుంది అనమాట. ఇక్కడ బాబు పాప ఉన్నారు. సో వాళ్ళు ఇంక ఏడుస్తారని చెప్పి జస్ట్ కొమ్మలించుకుంటున్నాం. ఇంటికి వెళ్ళి ఆకంతా సపరేట్ చేసుకుందామని చెప్పి. ఇక్కడ నా తమ్ముడు అంటున్నాడు అన్ని వీడియోస్లో చూపించట్లేదంట, నా ఫ్రెండ్స్ అంటున్నారు అన్నీ కూడా చూపించు అని. అందుకని కొద్దిగా క్లోజప్ లుక్ వేయంటే మా వదిన క్లోజప్గా వేసేసింది అనమాట లుక్. సో వీడేమో తగ్గేదేలే అంటున్నాడు. సర్లే ముందు తగ్గదులే గోరింటాకు పీక్ అని చెప్పి సో కొంచెం ఎక్కువే కలెక్ట్ చేసుకున్నాం అనమాట. కాళ్ళకు అంతా పెట్టుకుందాము, పాపకు కూడా పెడదాము. పాపకి ఫస్ట్ టైం అనమాట ఇది పెడదామని అనుకున్నాము. సో పెట్టామా లేదా అనేది మీకు లాస్ట్కి అర్థమవుతుంది అనమాట. పాప చాలా అల్లరి చేసింది పెట్టించుకోవడానికి. సో చూడండి మీకే అర్థమవుతుంది. సో ఇలా అయితే గోరింటాకు మొత్తం కలెక్ట్ చేసుకొని గోరింటాకు మొత్తం కొన్ని కొమ్మలు అయితే తెంచేసుకున్నాం అనమాట. తెంచుకున్న తర్వాత కొన్ని పువ్వులు ఉన్నాయి పీకుతాను అని చెప్తే మా వదిన సర్లే నువ్వు పీక్ అని చెప్పి నేను పక్కన ఉన్నాను అనమాట. సో కొన్ని జస్ట్ ఆల్రెడీ అమ్మ అయితే కొనుక్కుంది. సో ఫెస్టివల్ కోసం ఇంకా 2 days తీసుకుంటుంది అనమాట జాజి పూలు. నేనైతే పెద్దగా పెట్టుకోను, కానీ ఈ మధ్య కొంచెం ఎక్కువ పెట్టుకోవాలనిపిస్తుంది. అందుకని చెప్పి మా అమ్మ తీసుకుందనమాట, చాలానే తీసుకుంది. అండ్ ఇంకా కొన్ని పువ్వులు కూడా తీసుకొని ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇంటికి వెళ్ళాక కొంచెం వర్క్ ఉండింది, ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని, అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వర్క్ చేయకూడదు అని ఏం రూల్ లేదు కదా. నేనైతే ఆల్మోస్ట్ చేస్తాను, వంట టచ్ చేయను, కానీ కసువులంట సామాన్లు బండలు ఇవన్నీ నేనే క్లీన్ చేస్తాను అనమాట. సో అవన్నీ కసులు సామాన్లు అంతా కడిగేసి పిల్లల్ని ఫ్రెష్ అప్ చేసిన తర్వాత నాకైతే మొత్తం కొమ్మల నుంచి డివైడ్ చేశాను అనమాట అంతా. సో ఎక్కడ తెంపనిస్తున్నారు, ఉన్నది ఒక 10 కొమ్మలు కూడా లేవు, వాటిని ఇద్దరు డిస్టర్బ్ చేసి పెడుతున్నారు. ఈ బుడ్డిదైతే నోట్లో పెట్టేసుకుంటాను అనమాట. అందుకని చెప్పి త్వరగా ఇంకా పెద్ద పెద్ద ఆకులు మాత్రమే తెంపేశాను అనమాట. మీరే చూడండి వీడియోస్ కూడా తీయనివ్వరు, అసలు ట్రైప్యాడ్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు అనమాట. నా కొడుకు అనేది ఇంకా పించి అల్లరి చేస్తుంది. సో నైట్ అయితే ఇంకా మనం రుబ్బుకోవడము అంత ఓపిక ఉండదులేండి. మరియు టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, ఇంకా ఎందుకని చెప్పి మిక్సీకి వేసేసాను అనమాట. మిక్సీకి వేసేసి నేను పోస్ట్ పెట్టుకుంటున్నా, బాబుని పడుకోబెట్టేశాను. వాడుంటే అసలు పెట్టుకోలేడు, వాడిని ఈరోజు వాళ్ళ డాడీ దగ్గర పడుకోబెట్టి నేను కింద పడుకున్నాను అనమాట. అంత వాడికి ఏమన్నా అవుతుంది అని చెప్పి ఓన్లీ ఒక హ్యాండ్కే పెట్టుకున్నా. యాక్చువల్గా మోహన్తో పెట్టించుకుందాం అనుకున్నా, కానీ పెట్టే పర్సన్ కాదని చెప్పినా కదా. చాలాసేపు వెయిట్ చేసినా రాలేదు, ఇంకా మంచిదిలే అని చెప్పి నేనే పెట్టేసుకున్నా. ఆ తర్వాత మా పాపకి పెట్టడానికి మా వదిన కుస్తీలు పెడుతుంది, చూడండి మీరే. ఎంత అంటే బాగా పడుకోబెట్టేసామన్నమాట. పడుకున్నాక ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చి పెట్టడానికి ట్రై చేసాము. పిల్లలకైతే పెట్టి మనం కవర్లు కడతాం కదా, కవర్లు కట్టేద్దాము. ఇంకా అది ఎలా అంటే మనకి షేప్ రాదు, జస్ట్ రెడ్గా అవుతే చాలు అని చెప్పి దీనికి ఫస్ట్ ఆషాఢం అనమాట. అండ్ మంచిగా పెట్టుకుంటే మంచిది అంటారు కదా ఒక సామెత, అని చెప్పి దీన్ని ట్రై చేస్తున్నాం. మా అమ్మ జోగొడుతుంది, ఇది ట్రై చేస్తుంది మా వదిన. అసలు పెట్టించుకోలేదు. లాస్ట్కి అయితే అంతా మొత్తం దుద్ది పడేసామన్నమాట. ఇంకేం చేయాలి చెప్పండి, అసలు డిజైన్ పెట్టడానికి అసలు కుదరదు. అలా అంతా పెట్టేసి అక్కడికి ఇంకా బాగా ఇరిటేట్ చేసింది అనమాట. లేట్ అయిపోయింది పడుకోవడానికి, 10:30 అబ్బో పడుకుంది ఆ పిల్ల. అయినా కూడా ఇంకా గోరింటాకు పెడితే అంటే చల్లగా ఉంటుంది కదా, మంచిగా అది వేడిని తగ్గిస్తుంది కాబట్టి ఫుల్ చల్లగా ఉంది ఆకు. ఇంకా అప్పుడప్పుడే వేసినాం కాబట్టి
మేమైతే ఇలాదిగా బెల్లం పెట్టాలి. ఒకవేళ నిద్రపోకపోయినా పర్లేదులే, లేస్తే మళ్ళీ పడుకోబెడదాము కొద్దిగన్నా రెడ్‌గా, కానీ ఆ రసమన్నా అయితే రెడ్‌గా అవుతది కదా, బాగుంటాయి కాళ్ళు అని చెప్పి. కానీ ఆ బుడ్డిది లేసేసిందనమాట పైకి. లేచి ఏడ్చడం మొదలుపెట్టింది. మా అమ్మ ఒక పక్క తిడతా ఉంది, మీరు మీ పిల్ల చేష్టలు, ఆ పిల్ల పడుకోండి దానికి గోరింటాకు అవసరమా, అసలు నిద్రపోకుండా ఏడ్పిస్తున్నారు అని చెప్పి. కానీ మనం పట్టుదల విడవని మనుషులం కదండీ. దానికైతే పెట్టే వరకు ఇద్దరం వదలలేదనమాట. నేను కాళ్ళు పట్టుకొని ఇద్దరం కష్టపడి పెట్టేసాం. ఎట్లా అయితే కాళ్ళు అయితే మంచిగా రెడ్‌గా అయినాయి. లాస్ట్‌లో చూపిస్తాను చూడండి, బాగా అయ్యాయి. కానీ గ్యాప్స్ వచ్చాయన్నమాట. ఇంక గ్యాప్స్ లేకుండా పెట్టడానికి అదంతా కుదరదు. మా వదిన అయితే ట్రై చేస్తూనే ఉందనమాట. నేను ఇంకా చేతులకు పెడదాం అనుకున్నా, కానీ అది ఇంకా అది కాళ్ళకు పెట్టించుకోవడానికి చాలా గోల చేసి లేచి కూర్చుందనమాట. మేము అసలు పడుకోక ముందు పెట్టింటేనే బాగుండనమాట. అంటే ఆ పిల్ల కూర్చొనేమి ఏడుస్తున్నా పెట్టించుకుంటుంది. కాళ్ళు విదించడము అలా అయితే ఏం చేయలేదు. ఇంక సరేలేని అలా అయితే పెట్టేసి 2 కాళ్ళకి కవర్లు కట్టి దాన్ని పడుకోబెట్టేసామనమాట. మార్నింగ్ నేనైతే ఆ నైట్ 1:00 అంతా రిమూవ్ చేసేసాను. సో చాలా బాగా పండింది. నాకు బాగా పండింది, దానికి కూడా పండింది. కానీ కొంచెం గ్యాప్ ఉండిందనమాట కాలికి. సర్లే అని మార్నింగ్ మరి పడుకోయింటే అప్పుడు కూడా కొంచెం గ్యాప్కి పెట్టి చేతికి ఒక చిన్న చందమామ పెట్టిన. ఆ చందమామ పెట్టినాక అది సైలెంట్గా ఉంది కదా అని చెప్పి మళ్ళీ చేతికి పెడదామని ట్రై చేసినాం అనమాట. సో ఆ ట్రై చేయడంలో ఆ పిల్ల లేసేసింది అగైన్. ఇంకా వద్దు ఈ పిల్ల టచ్ చేయని అని చెప్పేసి ఇంకా వదిలేసి జస్ట్ చేతికి ఒక్కటే చిన్న చందమామ పెట్టి దాన్ని వదిలేసాం అనమాట. బట్ ఫైనల్గా అయితే గోరింటాకు చాలా బాగా పండింది. అంటే ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే మంచిది అనడానికి బిహైండ్ ద రీజన్ ఇదే అనమాట. అదే వర్షాకాలము అదంతా మనమేమో మంచిది అనుకుంటాము. ఏదైతే ఏంటి వేడిని తగ్గిస్తుంది కాబట్టి మన బాడీకి యూజ్ అవుతుంది కాబట్టి పెట్టుకోవడంలో తప్పులేదు. నాకు పెళ్ళి కాకముందైతే ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటారా అన్న విషయం కూడా తెలియదు. మా మమ్మీకి అసలు ఇలాంటివి ఏమీ తెలియదు అనమాట. నేను ఎప్పుడు పెట్టుకునే దాన్ని కూడా కాదనమాట. ఉంటుంది ఎప్పుడు పెట్టుకోవాలనిపిస్తే అప్పుడు పెట్టుకుంటాం, కానీ ఆషాఢంలో పెట్టుకోవాలి, కార్తీకంలో పెట్టుకోవాలి, మాఘమాసంలో పెట్టుకోవాలి, ఇలా పర్టికులర్గా మా అంత అయితే ఏముండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడైతే మేము పెట్టుకుంటాం అనమాట, అంతేను. బట్ ఇప్పుడు ఇంకా పెళ్ళయింది కదా, లాస్ట్ ఇయర్ అయితే కోన్ పెట్టుకోయినాను అనమాట. ఇంకా మా ఆయనతో పెట్టించుకోయిన కోన్. బట్ ఈ ఇయర్ గోరింటాకు అవైలబుల్గా ఉందని చెప్పి గోరింటాకు పెట్టుకున్నాను. అందులో ఫెస్టివల్ రోజు ఊరికి వచ్చాం కాబట్టి ఛాన్స్ కుదిరింది అని చెప్పి పెట్టుకున్నాం అనమాట. సో మీకు ఇష్టమా గోరింటాకు పెట్టుకోవడం ఆషాఢ మాసంలో? ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇష్టం అని చెప్పి. సో ఇలా అయితే మేమైతే గోరింటాకు పాపకి చాలా ఇబ్బంది పెట్టి పెట్టామన్నమాట. ఇంకా ఇబ్బంది పెట్టకుండా పెట్టాలంటే అది కాదు, ఏడుస్తుంది. ఏడ్చినా పర్లేదులే అని చెప్పేసి అయితే మొత్తానికైతే దానికి, అది కాక మా వదిన ఒకేసారి ఆ పిల్ల పట్టేంత పెద్ద కవర్లు తీసుకొని దాంట్లోకి దూరుస్తూ ఉందన్నమాట. చిన్న కవర్లు కూడా కాదు, అవే ఉన్నాయి ఇంట్లో. ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చేంత టైం లేదనమాట. అందుకని చెప్పి ఇంకేవో కట్టేసి ఇంకా దాన్ని అయితే పడుకోబెట్టాము. హ్యాపీగా పడుకోయింది. అదైతే ఏం డిస్టర్బ్ అంతా ఏం లేదు, పడుకోయింది. ఇంకా తర్వాత చేతికంతా పూసుకోయింటే అదంతా నీట్గా కడిగేసి దాన్ని పడుకోబెట్టేశారనమాట. సో మార్నింగ్ ఇంకా కొంచెం ఉంటే దాన్ని కూడా పెట్టినా అని చెప్పినాను కదా, అది కూడా మీరు దాంట్లోనే చూడొచ్చు. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఆ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గాయస్, బాయ్.